వీళ్ళు వచ్చి, ప్రభువా మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, మా వల్ల కావట్లేదు తండ్రి, ఓపిక నశించిందయ్యా, ఆ బరువులు మేము మోయలేకపోతున్నాం, ఆ వెట్టి చాకిరీ మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని కాపాడు తండ్రి, మమ్మల్ని కాపాడు, దెయ్యాలు పట్టినట్టు మమ్మల్ని పట్టి పీడిస్తున్నారయ్యా, కాస్తంత అలుపు కూడా తీర్చుకొనివ్వట్లేదు, మా కన్న బిడ్డల్ని అతి కిరాతకంగా తీసుకుని వెళ్ళి మొసళ్ళ పాలు చేస్తున్నారు, నీళ్ళల్లో పడేసి చంపుతున్నారు. దేవా మా వల్ల కావట్లేదయ్యా, మమ్మల్ని కాపాడు, రక్షించు తండ్రి, మమ్మల్ని ఏ విధం చేతనైనా మమ్మల్ని బయటికి తీసుకురా ప్రభువా అని వీళ్ళు మొర్ర పెడతారు. స్టార్ట్ అయినాయి, అటు ఇటు పోకుండా రావాల్సిన వ్యక్తి దగ్గరికే వచ్చారండి వాళ్ళు. ఎవరి దగ్గరికి రావాలో ఆయన దగ్గరికి వచ్చారు. మూలుగు ఎప్పుడు వచ్చిందో చెప్పండి. మూలుగు ఏడ్చి 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 పెద్దగా ఏడ్చి గగ్గోళ్ళు పెట్టి ఏడ్చి 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 ఒక అరగంట, ఒక పావు గంట, ఒక గంట ఏడ్చి ఏడ్చి ఇక ఏడవడానికి సౌండ్ లేక గొంతు తడారిపోయి 2 పెదాలు మోసుకుపోయి అని ఇక కూర్చొని మూలుగుతా ఏడుస్తుంటాం, ఏడవలేక మూలుగుతాం. ఆ సిచ్యువేషన్లోకి వచ్చారు వాళ్ళు. అప్పుడు దాకేమో ఇందాక నేను చెప్పానే, అయ్యా మమ్మల్ని విడిపించయ్యా అన్నారే, ఇక ఆ ప్రార్థన కూడా ఆగి, సౌండ్ ఏం లేదు, పదాలు ఏం లేవు, మూలుగులే. కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఈ బానిస సంఖ్యలు తెగిపోవాలి, ఈ బంధకాల్లో నుండి మేము బయటకు రావాలని. చూడండి, కొన్నిసార్లు మనం వెంటనే ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మూలుగులు కూడా మన నుండి దేవుడికి వినబడాలి. మనం ఎదుర్కొంటున్న శోధన, మనం పడుతున్న బాధ ఎంత జటిలమయ్యింది. పోయిన వారం నేను మీకు చెప్పాను, పోయిన గురువారం అనుకుంటాను, నిజముగా తనకు మొర్ర పెట్టు వారికి ఆయన సమీపస్తుడు అని. నిజముగా మొర్ర పెట్టడం అనంటే సత్యంగా చేసే ప్రార్థన, అసత్యంగా చేసే ప్రార్థన. ఈ ముందు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ఆ ప్రార్థనలో తీవ్రత లేదు, ఆ ప్రార్థనలో వాళ్ళ అవసరం తాలూకు ఆర్ధత లేదు. వాళ్ళకి అది ఎంత ఇంపార్టెంటో, ఎంత బాధపడుతున్నారో, ఇక వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి బయటకు రావడానికి ఫిక్స్ అయిపోయి ఇక దేవుని వైపు చూసి మూలిగిన దాకా దేవుడు ఆగాల్సి వచ్చింది. కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మన వెంటపడి మనల్ని దేవుని దగ్గరికి తరుముకొస్తాయి. హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు మనకి. అంత సాఫీగా సాగిపోతున్నంత వరకు దేవుడి వైపు చూడం. ఆ ప్రారంభంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారులే కానీ అంత ఇక బాగా నడుస్తున్నప్పుడు దేవుడు గుర్తురాడు కొంతమందికి. ఒక ఆదివారమే, కొంతమందికి ఆదివారం కూడా గుర్తురారు. దేవుడు గుర్తురాడు కొంతమందికి ఆదివారం కూడా. అందుకే కొంతమంది జీవితాల్లో పెను విషాదాలు అన్నీ కలిసి, ఈ అధికారులు, ఈ మంత్రసానులు, ఈ సైనికులు అందరూ కలిసి ఇశ్రాయేలీయుల్ని ముట్టడి వేసి దేవుని పాద సన్నిధికి నడిపించారు. చూడండి, దేవుని కృప రావాల్సిన వాడి దగ్గరకు వచ్చారు, అడగాల్సిన వాడిని అడుగుతున్నారు, పట్టుబట్టి ఆయన పాదాల సన్నిధిలో మోకరించి, దేవుడా దేవుడా కాపాడయ్యా, రక్షించయ్యా, విడిపించయ్యా, మేము పడలేము తండ్రి, మమ్మల్ని బయటికి తీసుకురా. ఒక మాట అడిగిన ఆ మొదటి రోజే బయటికి తెచ్చారనుకో, ప్రభు తెచ్చాడు అనుకో, 2వ రోజే పోతారు వీళ్ళు. ఏంటి, ప్రార్థన చేసిన మొదటి రోజే బయటికి తెచ్చాడు అనుకో, 2వ రోజే పోతారు వీళ్ళు. ఎందుకు ఈ మాట అన్నాను? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి మూలిగి దేవుడు బయటికి తెస్తే మళ్ళీ మధ్యలోకి పోయి మాకు ఐగిప్తు కీరగాయలు గుర్తొస్తున్నాయి, ఐగిప్తు దోసకాయలు గుర్తొస్తున్నాయి, అసలు ఆ జీవితం ఎంత బాగుండు, అనవసరంగా ఈ మోషే చెప్పిన మాటని బయటకు వచ్చాం, ఎంత అద్భుతమైన బ్రతుకు బాగొట్టుకున్నాం. ఒకప్పుడు మూలిగింది ఎవరు తల్లి? అమ్మ నా వల్ల కాదు, నేను బరాయించలేను, నన్ను కాపాడు తండ్రి అడిగింది నువ్వు. ఈరోజు
దేవుడు ఆ చెరలో నుండి బయటికి తెస్తే ఈ ఐగుప్తీయులు మళ్ళీ ఈ ఇశ్రాయేలీలు ఆ రోజులే బాగున్నాయి. అసలు ఆ రోజులే బాగున్నాయి. నాకు కొంతమంది రక్షణ పొంది దేవుళ్ళలోకి వచ్చి అంటారు, అసలు ఆ రోజులు భలే ఉన్నాయి. 2-3 సినిమాలు, 4 కోట్ర బాటిళ్ళు, 3 పువ్వులు 6 కాయలాగా ఆ జీవితమే బాగుంది. కొంతమంది అనుకునే వాళ్ళు ఉన్నారు, బలహీనులు. ఇన్ని సంవత్సరాలు నలిగి 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 ప్రార్థనలు కూడా కాదు, ఏకంగా మూలుగుల ప్రార్థన అది. అయ్యా, ఆ మూలుగులు గుర్తురాలా? ఆ వెట్టి చాకిరి మీకు గుర్తురాలా? ఆ బానిస బ్రతుకు మీకు గుర్తురాలా? కాస్తంత నీడ, పగలు మేఘస్తంభం, కాస్త నీడ, కడుపు నిండా భోజనం, ఇవన్నీ వచ్చేసరికి ఈరోజు మీకు ఆ చెరలో ఉన్న బాధ గుర్తు రావట్లేదు, కానీ ఆ సుఖం గుర్తొచ్చింది నీకు ఈరోజు. అర్థమైందా? అందుకే అడిగిన వెంటనే కొంతమంది జీవితంలో కార్యాలు చేయడు. అర్థం అవ్వాలా, ఆ బాధ ఏంటో తెలియాలి. దేవుడు ఇచ్చే ఆ విలువైన బహుమానం మనం పొందుకొని దాని విలువను గుర్తించాలి అని అంటే కాస్త దేవుడు ఆగుతాడు, వెంటనే తొందరపడ్డు, వెయిట్ చేస్తాడు. పడాలి, నువ్వు బాగా నలగాలి, నీకు అర్థం అవ్వాలి. కలలో కదిలించిన అమ్మో ఆ బాధలు మామూలు బాధలా అనే ఆ స్పృహ నీకు కలగాలంటే కొద్ది రోజులు ఆగాలా లేదా? అప్పటికి 100 సంవత్సరాలు ఆగిన చివరికి ఇల్లు అలా పోయి ఏమంటున్నారు, రండి మనం తిరిగి. బుద్ధి ఉందా ఎవరికి? మీకు కాదులే, మీకు కాదు. ఎవరికి? పోయారా, మూలిగారా, మమ్మల్ని కాపాడు ప్రభు అని. వచ్చేటప్పుడేమో పండుగ చేసుకుంటూ సంబరాలు ఆడుకుంటూ బయటకు వచ్చి, అట్లా వెళ్ళి కాస్త సెగ తగిలేసరికి మళ్ళీ ఏమంటున్నారు, అడుగడుగున వెనక్కి వెళ్తాం, అడుగడుగున అదే బాగుంది, ఆ రోజులే బాగున్నాయి, ఆ బ్రతుకే బాగుంది. అందుకే కొన్ని సందర్భాల్లో దేవుడు ఆగుతాడు. వెంటనే మనం ఏదో ఏడ్చామని, ఉపవాసం ఉన్నామని, గుండెలు బాదుకున్నామని వెంటనే తొందరపడ్డా ఆయన, నీ ప్రార్థన, నీ ఏడుపు, ఆగి కొంచెం టెంపరేచర్ పెరగాలే. ఇప్పుడు ఇదే కాలం చలికాలం, రేపు వచ్చేది ఎండాకాలం. టెంపరేచర్ ఎక్కువైతేనే కదా వర్షాకాలం కోసం ఎదురు చూసేది, అవునా? అంటే ఇది అందరికీ వర్తించిద్దని చెప్పట్లేదు, కానీ దాదాపు 90% మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఇంత మూలిగారా బయటికి పోయి, ఐగుప్తే బాగుంది మాకు, ఆ రోజులే బాగున్నాయి మాకు, కీరగాయలు, దోసకాయలు, ఇంకేం గుర్తు రావట్లా నీకు. అందుకే చూడు, దైవజనులు ఎంతోమంది, నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా చేసిన ఉపకారాల్లో, ఆ దైవజనుడేమో యేసు ప్రభు చేసిన మేలులు మర్చిపోవద్దని పాట రాస్తే, మన ఆత్మీయ నాయకుడు శాలేమన్న ఏం రాశాడు, గుర్తు చేసుకో మనసా, గుర్తు చేసుకో, గుండెలో దాచుకో, గతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకో, గుండెల్లో దాచుకో. దారి తెన్ను తెలియక తిరిగిన రోజులెన్ని, ఊపిరి సలుపని శోధనలలో కుమిలిన రోజులెన్ని, గుర్తు చేసుకో. గుండెలో బాధలు గుర్తు చేసుకో, నిందలు గుర్తు చేసుకో, అవమానాలు గుర్తు చేసుకో. గతంలో నువ్వు సుఖాన్నే చూస్తున్నావేమో, సుఖము వెంట వచ్చిన శాపంతో ఎంత అల్లాడావు, విడుదల పొందాలని ఎంత కోరుకున్నావు. ఈరోజు కాస్తంత సుఖం రాగానే, కాస్తంత నెమ్మది రాగానే గతకాలపు సుఖభోగాలు గుర్తొస్తున్నాయి. పడ్డ బాధలు గుర్తు రావట్లా, పొందిన శాపం గుర్తు రావట్లా, ఆ రోజులే బాగున్నాయి. ప్రాణం విసికిందిగా నీకు, చచ్చిపోద్ది అనుకున్నావు కదా అప్పట్లో, ఇప్పుడు ఇంత దూరం వచ్చి మరలా ఆ రోజులే బాగున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా చెప్తారా? ఇదంతా ఎందుకు చెప్పానంటే, కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థనలు చేస్తుంటాం, ఆగుతాడు ఆయన, తొందరపడ్డు. అడిగిన వెంటనే ఇచ్చాడు అనుకో, కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని ప్రార్థనలకి వెంటనే కార్యాలు చేస్తాడు, కొన్ని ప్రార్థనలకి
కొంచెం ఆగుతాడు. ఎందుకంటే ఇచ్చే దాని యొక్క విలువ అర్థం కావాలి కదా, అర్థం కావాలి కదా. ఇప్పుడు ఒక ఊరిలో ఒక దైవజనుడు పరిచర్య స్టార్ట్ చేశాడు. ప్రభువా, ఈ ఊరంతా మారిపోవాలి, నేను సేవ చేస్తున్న ఈ ఊరిలో 10 మంది కూర్చుంటున్నారు, ఈ సంఖ్య ఈ సంవత్సరం జనవరి 1 నూతన సంవత్సరం వచ్చేలోపు ఈ 10 మంది 200 మంది అయ్యేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు ప్రార్థన వింటాడు, రాసుకుంటాడు. తప్పకుండా బిడ్డ చేస్తా, కాకపోతే నువ్వు అడిగిన టైం కాదు, నా టైం ఒకటి ఉందిలే, నువ్వైతే ఒక డేట్ లోపల అడుగుతున్నావు, నేను ఇచ్చే రోజు నీకు ఇస్తాను అని డేట్ రాసుకుంటాడు. ఈ వ్యక్తి ఈ 10 మంది 200 మంది అవ్వాలి, ఈ 10 మంది అయితే దేవుడు వెంటనే చిటికేసి కార్యాలు చేసి గుంపులు గుంపులు పంపడు. కొంతమంది జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? 100 మంది అన్నాడు కదా, రోజులు గడిచే కొద్ది ఏం జరుగుతుందో తెలుసా? ఒక్క ఆత్మ కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే రోజులు వస్తాయి. ఏంటి? ఒక్క ఆత్మ, 100 మంది వద్దు ప్రభువా అని పంపించు ప్రభు, ఈ 10 మందికి ఇంకొక ఆత్మను తోడిచే, మేమందరం కలిసి ఒక్క ఆత్మనైనా రక్షణలోకి నడిపించాలి ప్రభు అని ఒక్కళ్ళ కోసం 1000 కళ్ళతో 100 రోజులు ఎదురు చూసేటట్టు చేస్తాడు. నీకు 100 మందిని ఇస్తాను బిడ్డ, కాకపోతే ఒక్క ఆత్మ విలువేంటో నీకు అర్థం అవ్వాలిగా. అర్థం కాకుండా ఇచ్చాననుకో, వచ్చినట్టు తొక్కుకుంటా పోతావు. నువ్వు సేవ చెయ్యవు, వీడు పనికిరాడు, ఆమె పనికిరాదు, ఇతను తేడా, అతను తేడా, వీళ్ళు మామూలు కాదు, వాళ్ళు మామూలు కాదు, ఇంత తేడా కనబడితే మెడబట్టుకు గంటేస్తావు. కానీ ఒక్క ఆత్మ కోసం 1000 కళ్ళతో ఎదురు చూసి కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉండి కన్నీళ్లు విడిచి ఒక్క ఆత్మని రక్షణలోకి నడిపించు తండ్రి. ఈ ప్రాంతం పట్టబడాలి ప్రభువా, ఈ గ్రామం నీ వైపు త్రిప్పబడాలి తండ్రి, ఒక్క ఆత్మని ప్రభువా అని ప్రార్థన చేసి 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 ఎప్పుడో ఆ విలువ మనకు అర్థమైంది అనుకున్నప్పుడు ఒకరిని పంపిస్తాడు. ఇంకా రోజులు గడిచే కొద్దీ ఇంకొకరిని పంపిస్తాడు. అప్పుడు కూర్చున్న వ్యక్తుల్లో బిడ్డల్లో ఏదైనా ఒక లోపం కనపడింది అనుకో, తొందరపడి గద్దించడు, తొందరపడి నువ్వు పనికిరావు అండం. ఒకవేళ సంఘం అంతా కలిసి వీళ్ళు తేడా అన్నా అని ఏలు చూపించిన దైవజనుడు వేలు చూపించి నువ్వు పనికిరావు వీళ్ళు అండం. సంఘం అంతటికి ఎవరతను? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి, పక్క బజారోడు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. కానీ దైవజనుడికి అలా కాదు, 1000 కళ్ళతో ఎదురు చూశాడు ఆ ఆత్మ కోసం. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడో ఒక్క ఆత్మ కోసం. కళ్ళు కాయలు కాసినాయి, మోకాళ్ళు నల్లబడ్డాయి. నీదేముంది? వాళ్ళు పనికిరారు, వీళ్ళు పనికిరారు, విలువ తెలియని వాళ్ళనే మాట అది. నీలాగా నీ పక్కన వాళ్ళలాగా దైవజనుడు ఉన్నాడు అనుకో, ఎవరుండరు సంఘాల్లో, ఉంటారా? పరిశుద్ధుడు ఎవరున్నారు? నీతిమంతుడు లేడు, మొత్తం ఖాళీయే, సంఘాలన్నీ ఖాళీయే. అందుకే చూడండి, కొంతమంది దైవజనుల్ని ఎందుకు అనుకున్నారు ఆపేది? 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎందుకు ఆపుతాడు అనుకున్నారు? ఎందుకు ఆపుతారు అనుకున్నారు? విలువ అర్థం అవ్వాలి. ఇస్తాడు, తప్పకుండా కార్యం చేస్తాడు, కానీ ఎంతో ఎదురు చూపు, ఎన్నో కన్నీళ్ళు. ఇదిగో నేను ఇక్కడ రాకముందు మరొక ఊరు అప్పట్లో వెళ్ళా, కరోనాకి ముందు ఒక ఊరు వెళ్ళి అక్కడ ఒక 25-20 మంది గ్యాదర్ అవుతున్నారు. ఒక ఇంట్లో ప్రార్థన పెడుతున్నాం. అక్కడ మోకరించి ఒక్క ఆత్మ కోసం ఎన్ని రోజులు ప్రయాసపడ్డానో, ఎన్ని రోజులు ఉపవాసాలు ఉన్నానో, ఎన్నిసార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశానో, ఎన్ని రాత్రులు మేలుకున్నానో. ఎంతో ప్రయాస, ఎంతో కష్టం. వెళ్తున్నాను వస్తున్నాను. విచిత్రం చెప్పనా, చాలా కాలం వెళ్ళాను కానీ ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలే. ఏడుపు వచ్చేది, నిద్ర కూడా పట్టేది కాదు. ఒక్కళ్ళనైనా రక్షించకపోతే ఎలా ప్రభువా? ఒక్క ఆత్మనైనా నీ కొరకు సంపాదించి నరకం తప్పించకపోతే ఎలా ప్రభువా? ఆ సంవత్సర కాలం దేవుడు టైం తీసుకొని ఎందుకు ఆపాడో తెలుసా? చిలకలూరిపేటలో
అన్న ఏదైనా ఒకరోజు వాక్యానికి మిస్ అయితే దేవుని కృపలో అప్పుడప్పుడు నేను కూడా నిలబడే కృప నాకు ఇచ్చాడు. మైక్ తీసుకున్న వాక్యానికి నిలబడితే కళ్ళ మంది ఎంతమంది ఉంటారు? 100 మందా 1000 మందా? ఆ 1000 మందిలో ఒకడు అటు ఇటుగా ఉన్నాడు అనుకో, మనుషుల విలువ తెలుస్తుందా? సహజంగా కోటీశ్వరుడికి రూపాయి విలువ తెలుస్తుందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. కోటీశ్వరుడు రూపాయలు లెక్క చేస్తాడా? రూపాయి కింద జారిపోతే తీసుకుని జేబులో వేసుకోవడానికి ఇష్టపడతాడా? ఎలా ఫీల్ అవుతాడు? ఈ రూపాయి కోసం మనం తల దించి నడుము వంచితే చీప్గా చూస్తారు, పోనీ రూపాయి అనుకుంటాడు. అవునా? అలా దేవుడు నాకేం చేశాడో తెలుసా? అంటే నేను అలా ఉన్నానని కాదు, భవిష్యత్తులో తెగులు రాకుండా ముందుగానే పురుగు మందు కొడుతుంటాడు దేవుడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. చానాళ్ళు తిరిగాను, ఒక్కళ్ళని కూడా రక్షణలోకి నడిపించలేదు. అందుకే తొందరపడి మీలో ఎవరైనా కాస్త అటు ఇటుగా ఉన్నా, అన్న వీళ్ళు తేడా అన్న, వాళ్ళు తేడా అన్న, వీళ్ళని పరిచర్యలో నుండి ఆపేయండి అన్న మీకు వచ్చినంత రియాక్షన్ రాదు ఇక్కడ. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి కోసం ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు నీకేం తెలుసు? నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడి కన్న తల్లికి తెలిసిద్ది ఒక బిడ్డ విలువ. అంతేనా? ఒక దైవజనురాలంటే తల్లి తండ్రితో పోల్చాడు వాక్యంలో. అందుకే తొందరపడకూడదు. మనం తొందరపడ్డా ఆయన తొందరపడ్డ కొన్ని ఇయడానికి ఆపుతాడు. అర్థం అవ్వని ఏమైంది, తొందర ఏముందిలే, పడినాయి అబ్బా, బాధలు పడినాయి, గుర్తు రావాలి. ఎందుకంటే మనిషి తత్వం ఏంటంటే తొందరగా మర్చిపోతాం, బాధలు తొందరగా మర్చిపోతాం. అదొక పాడు లక్షణం ఒకటి ఉంది మనకి. కాస్త సుఖం వచ్చిందంటే అవతల వాడు చేసిన మేలు మర్చిపోతాం, అవతల వాళ్ళు చూపిన మమకారం మర్చిపోతాం, కళ్ళు నెత్తికెక్కిపోతాయి మనకి. పడినాయి ఏమైందో 10 సంవత్సరాలు పడినాయి, చేయని ఓ 2 సంవత్సరాలు ప్రార్థన చేయని, నిదానంగా ఇద్దాంలే, విలువ అర్థమైన నాడు బలంగా కదులుదాంలే, బలమైన కార్యాలు చేద్దాంలే, కొంచెం ఆగుదాం. 100 సంవత్సరాలు ప్రార్థనలు చేసి చేసి ఓపిక లేక మూలిగిందాక ఆగాడు. మూలిగిన తర్వాత మూలుగులు నాకు వినబడుతున్నాయి. అంటే మీరు ఒకటి గ్రహించాలి, ప్రార్థన వినబడిందనే మాటే కాదు, అక్కడ మూలుగులు వినబడ్డాయి. ఏం వినబడ్డాయి? కొంతమంది, ప్రభువా నాకు జాబు కావాలి ప్రభువా, ఇస్తాడు తల్లి, కాకపోతే దాన్ని బాగా నీకు అర్థం అవ్వాలి, కొంచెం ఆగుతాడు. కానీ తప్పకుండా ఇచ్చేది మాత్రం, కార్యం చేసేది మాత్రం, ఎందుకంటే మనం ఆరాధించేవాడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూలిగారు 100 సంవత్సరాలు ప్రార్థన తర్వాత ఇక దేవుడు దిగి వచ్చాడట అక్కడికి. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, మెయిన్ కాన్సెప్టు, సుఖవంతమైన ప్రదేశంలో నా అనుకున్న వాళ్ళు రివర్స్ అయ్యి శ్రమ పెట్టడం మొదలు పెట్టారు. త్రిశూల వ్యూహంలో నలుదిక్కుల నుండి వాళ్ళని తరిమి 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 దేవుని పాదాల దగ్గరికి తెచ్చారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు జరిగినట్టుగానే ఈరోజు మన దైనందిన జీవితంలో కూడా జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితిలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఒకటి, మనమున్న స్థలము, మనమున్న ప్రాంతము విడిచి దైవ చిత్తానుసారమైన ప్రదేశానికి మనం వెళ్ళడం కోసం అలాంటి శ్రమలు ఎదురవుతాయి. వచ్చినప్పుడు మన హృదయమే మారి ఇంకొద్దు వెళ్దాం అనిపించిద్ది, వదిలేద్దాం అనిపించిద్ది, తీసేద్దాం అనిపించిద్ది, రకరకాల ఆలోచనలు వస్తాయి. రెండవది, అన్నీ కలిసి ఎవరి దగ్గరికి తీసుకెళ్తాయి? ప్రభు పాద సన్నిధి దగ్గరికి తీసుకెళ్తాయి. ఎంత అద్భుతమైన ఘట్టం అండి ఇది, ఎంత అద్భుతమైన విషయం అండి ఇది.